వీళ్ళని తరిమి కొట్టాలో ఆలోచించాల్సిన విఘ్నులైనటువంటి ప్రజలే. నేను మరలా చెప్తున్నా, 2023 డిసెంబర్ 1 వరకు నా ఎజెండాలో భాగంగా నేను పాలక పక్షాన్ని మాత్రమే ప్రశ్నించాలి. ఈ రోజున నేను రాజకీయం చేసేటప్పుడు నేను తెలుగుదేశం గొప్పదని చెప్పడానికి సిద్ధంగా లేను, వైఎస్ఆర్సీపీ గొప్పదని చెప్పడానికి సిద్ధంగా లేను, జనసేన, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ గొప్ప అని చెప్పడానికి సిద్ధంగా లేను. ఎందుకు అంటే నేను ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగే సందర్భంలో అమ్మా ఇదిగో ఈ రాజకీయ పార్టీ తప్పు చేసింది, ఇదిగో కాంగ్రెస్ పార్టీ ఇలా తప్పు చేసింది, వైఎస్ఆర్సీపీ ఇలా తప్పు చేసింది, తెలుగుదేశం ఇలా వంచింది, కాబట్టి నాకు ఓటేయండి అమ్మా, నా ప్రజలకు ఓటేయండి, నా తమ్ముళ్ళకి, నా అన్నలకి, నా అక్కలకి వస్తున్నారు మీ దగ్గరికి ఓటేయండి అని అడగాల్సిన బాధ్యత ఒక రాజకీయ పార్టీకి నా దగ్గర ఉంది. జైభీమరావు భారత్ పార్టీ అధ్యక్షుడిగా ప్రజలందరినీ అర్థించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను కేవలం ఒక కమ్యూనిటీతో కాదు, ఈ సమాజాన్ని ఒక యూనిట్గా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమాజంలో ఒక బ్రాహ్మణికి అన్యాయం జరిగితే మనం వెళ్ళొద్దా? ఒక వైశ్య సోదరుడికి అన్యాయం జరిగితే వెళ్ళొద్దా? గుప్తాని హింసించి ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన గుప్తాని హింసించిన రోజున ఆ గుప్తాకి బాసటగా నిలబడింది నేను. హైకోర్టులో అతని ప్రొటెక్షన్ కోసం పిటిషన్ వేసింది నేను. మేము తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయ పవిత్రతను కాపాడటానికి అక్కడ ఉన్నటువంటి దుర్మార్గకరమైనటువంటి పరిస్థితులను హైకోర్టు దృష్టికి తీసుకొచ్చి అక్కడ ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ క్రిమినల్ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులను వేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రత కాపాడటానికి ప్రయత్నం చేసింది మేము. ఈ రాష్ట్రంలో యూనివర్సిటీల గురించి కాపాడటానికి ప్రయత్నం చేశాం, ఎస్సీ ఎస్టీల గురించి ప్రయత్నం చేశాం, వ్యవస్థలో ఎన్ని అంశాల మీద ప్రయత్నం చేశాం. ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజలతో మమేకం అవుతున్నాము, ఇరెగ్యులారిటీని ప్రశ్నిస్తున్నాం, న్యాయపరంగా పోరాటం చేస్తున్నాం, మీడియాలో పోరాటం చేస్తున్నాం, ఎన్నో పోరాటాలు చేస్తాము, చేయబోతాం. ఎందుకంటే ప్రజల విశ్వాసాన్ని ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజల విశ్వాసాన్ని గెలుపొందాలంటే, ప్రజల విశ్వాసాన్ని పొందాలి అంటే ప్రజల దగ్గరికి వెళ్ళటం తప్ప ఇంకొక మార్గం లేదు. నేను మళ్ళీ రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, నేను అన్ని కాన్స్టిట్యున్సీల్లో సాధారణమైనటువంటి చిన్న ఉద్యోగాలు చేసుకున్నటువంటి అభ్యర్థుల్ని నిలబెట్టాలనే ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ ప్రయత్నానికి మీరు సహకరించండి. ఎందుకంటే